హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉలవకట్టు. ఇది ఒక హెల్దీ రెసిపీ. ఎదిగే పిల్లలకు పెద్దవాళ్ళకు గుడ్ హెల్దీ ఫుడ్ అండి. ఇది ఆకలిని పెంచుతుంది, జీర్ణక్రియ వ్యవస్థని మెరుగుపరుస్తుంది, లంగ్స్లో గట్టిపడిన కఫాన్ని ఈజీగా తగ్గించేస్తుంది, మూత్రాశయంలో రాళ్ళతో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఇది ఒక హెల్దీ ఫుడ్ అండి. కిడ్నీ ఫంక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఇందులో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు అయితే ఉంటాయి. ఇంకా మనం ఈజీగా బరువు కూడా తగ్గచ్చండి. సో ఇంతటి హెల్దీ ఫుడ్ని మీ డైట్ చార్ట్లో కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే ఈ వీడియో చూసి ట్రై చేసేయండి. ఒక కడాయి పెట్టుకుందాం, అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయినాక ఇందులో మనం కొంచెం పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెబ్బలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ తురుము కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా అయితే కలుపుకోవాలండి. కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే రావాలి. వచ్చినాక కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటీ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి కలుపుకున్నాక అందులో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. టమాటీలు మగ్గుతాయి. ఈ గ్యాప్లో మనం చింతపండు రసాన్ని అయితే తీసుకుందామండి. ముందుగానే ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ ఉలవపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఉలవపిండి ఉండలు లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు అనేవి ఉండకూడదు. వాటర్లో ఫుల్గా డైల్యూట్ అయితే అయిపోవాలి. వాటర్ చూసారా, ఈ విధంగా వాటర్లో అయితే అయిపోవాలండి. ఇప్పుడు ఒకసారి టమాటీలు చూసుకుందాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. టమాటాలన్నీ కూడా మగ్గిపోయి, టమాటా మగ్గినాక ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్నాక ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ ఉలవపిండి వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలుపుకుందాము. పూర్తిగా మిక్స్ చేసుకుందాము. ఎక్కడ మనకి ఉండల్లాగా అయితే అవ్వకూడదు. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి గడితో అయితే మిక్స్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ అయితే మరగనివ్వాలండి. ఇంకా ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇంకా మనకి వేడి వేడి ఉలవకట్టు అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.